ఏపీలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని టార్గెట్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంత చెప్పినా వైసీపీ నేతల తీరులో మార్పు లేదు. మహిళలపై బూతులు తిట్టడం, కించపరిచేలా మాట్లాడటం ఆ పార్టీ రాజకీయ డిఎన్ఏలోనే ఉంది అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇంతటి ఘోర ఓటమి ఎదుర్కొన్నా కూడా వైసీపీ నేతల్లో మార్పు కనిపించడం లేదని, మహిళా నాయకుల వ్యక్తిత్వ హననం చేయడం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఎప్పటికీ తక్షణం ఆగకూడదని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇది రాజకీయమా, మనుషులా ఇలా ప్రవర్తించేది అంటూ ప్రశ్నించారు. చెల్లి పుట్టుకపై కూడా వ్యాఖ్యలు చేసే నేతల వల్ల పార్టీ సంస్కృతి ఎంత దిగజారిందో ప్రజలు గమనించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.